వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలలో మండుటెండను లెక్క చేయకుండా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు రైతు బజార్లో పర్యటించి సౌకర్యాలు, రాబడి వగైరా ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్న చంద్రబాబు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే మహానాడును ముందస్తు మినీ మహానాడు నిర్వహించిన ఎమ్మెల్యే బండారు. కొత్తపేటలో నిర్వహించిన మినీ మహానాడులో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చిన సత్యానందరావు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలు నమ్మించి మోసం చేస్తుందన్న మాజీ ఎంపీ. పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల పార్టీ పదవులు పొందిన వైసీపీ నాయకులను సన్మానించిన వంగ గీతా విశ్వనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఉత్సాహంగా సాగుతున్న సంవిధాన్ బచావో అభియాన్, రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ. పారిశ్రామిక ప్రాంతం 61 వార్డు ఏడుగుళ్ల వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ నాయకులు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వయసు ఇప్పుడు 74 సంవత్సరాలైనా 15-20 ఏళ్ల క్రితం ఏ విధంగా చురుగ్గా ఉండేవారో నేటికి అలాగే ఉన్నారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ మండుటెండల్లో అదున రోళ్లు పగిలే ఉష్ణోగ్రతలు నమోదయ్యే కర్నూలులో పలు కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటూనే ఉన్నారు. ముందుగా ఉదయం 11:30 గంటలకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత పారిశుద్ధ కార్మికుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి కర్నూలు సి క్యాంపు రైతు బజారుకు పర్యటించారు. ముందుగా మరుగుదొడ్లను పరిశీలించి అలాగే పరిశుభ్రంగా ఉంచుకోవాలని పారిశుద్ధ కార్మికులకు సూచించారు. ఆ తర్వాత రైతు బజార్ అంతా కలియ తిరుగుతూ రైతులతో మాట్లాడి ఇక్కడ సౌకర్యాలు, రాబడి వగైరా ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో మే 27 నుంచి ప్రారంభమయ్యే తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలకు ముందస్తుగా కొత్తపేటలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సాధించిన విజయం పార్టీకి నూతనోత్సవాన్ని ఇచ్చిందని, ప్రజలు మరోసారి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని, ఇప్పుడు మన బాధ్యత ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన దృష్టి సారిస్తూ గ్రామ స్థాయిలో పార్టీ బలాన్ని మరింత బలపరిచే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన పార్టీ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. మినీ మహానాడు కార్యక్రమం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలో జరిగే మహానాడు సమావేశాలకు ఇది ఒక సన్నాహక కార్యక్రమంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈ రోజున పార్టీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు ఈ మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 18, 19 అటువంటి ఈ రోజున మన కార్యక్రమం మన సత్యానందం గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగాల్సింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడ ఎప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మరి సత్యానందం గారికి అండగా మీరందరూ ఒక పిలుపు మేరకు పిలిస్తే మరి ఎంతటి కార్యక్రమాలన్నా వదిలి ఇక్కడ వస్తున్నారు. ఈ మధ్య 2-3 కార్యక్రమాలకి ఇంకా అమలాపురం, కాకినాడ నియోజకవర్గం వెళ్ళాం. మహానగరంలో ఏదైనా పిలిస్తే వాళ్ళు ఫోన్ చేసుకొని వస్తే జనం వస్తున్నారు తప్ప పిలిపిస్తే ఇచ్చే జనం లేరు. అటువంటిది మన కొత్తపేట నియోజకవర్గంలో మరి సత్యానందం గారి తీరు ఎలా ఉంది అనే దానికి ఎమ్మెల్యే అయ్యాక, ఎమ్మెల్యే అవ్వకుండా ఎలా ఉన్నదానికి నిదర్శనం. ఈ కట్టడి ఉన్నది చెప్పు కొత్తపేట నియోజకవర్గాన్ని ఎవరో కూడా ఏ పార్టీ కూడా తాకలేదు. తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడూ మారుమోగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన అహోరాత్రులు కృషి చేస్తూ సంక్షేమమే మన అభివృద్ధి, రానున్న రోజుల్లో మన యువతకు మంచి అవకాశం ఇవ్వాలన్న భావంతో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ ప్రజల్లో ఇంకా ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఏమీ చేస్తలేదు అనే భావన ఉంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఒక పక్కన రాష్ట్ర సంపద పెంచుతూ మరి కేంద్రాన్ని మరి అధ్యక్షిస్తూ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసి ఒక భావన నడిపిస్తున్నారు. 9 ఏళ్ళలో ఎంత మంచి కార్యక్రమాలు, ఇన్ని కార్యక్రమాలు మరి చేస్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడికే. ఈ దేశం మొత్తం మీద మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత. రేపు 27, 28, 29 ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో అలా వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి కూడా మరి ఆ సందేశాలు వస్తాయి రమ్మనమని. అలాగే మీలో ఎవరైనా ఉత్సాహం ఉంటే పార్టీ తరఫున మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బస్సులు పెట్టి కడప వెళ్ళవలసి వస్తుంది. కడపలో అక్కడ మీకు వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి మీరు చూస్తున్నారు
ఇదివరకైతే దగ్గరలో ఇక్కడ చేస్తాం రాజమండ్రిలో ప్రాంతం దూర ప్రాంతం కాబట్టి కొన్ని మండపాలు తీసుకొని అన్ని కార్యక్రమాలు భోజనాలు ఏ సదుపాయం అన్ని సదుపాయం చేస్తారు. మరి 3 రోజుల కార్యక్రమానికి మీలో ఎవరైనా ఉత్సాహపడుతూ ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తే తప్పనిసరిగా అందరూ రావాలి. ఎందుకంటే దగ్గరలో పెట్టే కాదు, దూరం వెళ్ళి మన సత్తా మనం చాటితే ఇదిరా తెలుగుదేశం పార్టీ సత్తా అని మరి అక్కడ మన వాళ్ళందరూ అనుకోవడం జరుగుతుంది. మన కొత్తపాడు నియోజకవర్గంలో డెవలప్మెంట్లో మరి ఎందులోనే తీసిపోతలేదు. పార్టీ కార్యక్రమాల్లో 100% చేస్తున్నటువంటి నియోజకవర్గం మన కొత్తపేట నియోజకవర్గం. పార్టీ ఆఫీసులో మరి వెళ్తుంటే నియోజకవర్గం గురించి చాలా చెప్తుంటే పరిశీలకుడుగా నేను ఇక్కడ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. మీ వార్డుగా మీ దగ్గర ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. అక్కడ అటువంటి కార్యక్రమాల్లో మరి సత్యానంద గారు ఏ ఫైల్ పుచ్చుకున్నా సరే ఆ ఫైల్ కూడా తీసుకెళ్లి ఆ సెక్షన్ హెడ్తో మాట్లాడి ఏ విధంగా శాంక్షన్ చేయాలో ఆ నైపుణ్యత ఆయన దగ్గర ఉంది. ఆయన బుద్ధి చోట దగ్గర చూసా ఈ స్టేజ్ మీద మరి అటువంటిది మీ డెవలప్మెంట్ మీరు ఏదైతే నమ్ముకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా రానున్న రోజుల్లో మన 4 తెలుగుదేశం పార్టీ ఇంకా ఎప్పుడేం చేసిందో అనుకుంటున్నారు. ఇప్పుడంతా రాష్ట్రాన్ని ఏ విధంగా మరి అభివృద్ధి పరచాలని ఐడియాలో ఉన్నారు. ఇక్కడి నుంచి కార్యకర్తను ఏ విధంగా ఈ మహిళా సోదరి మనం ఏ విధంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మేము చాలా మీటింగులు వచ్చే 4 ఏళ్ళలో అందరికీ ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ పాటుపడుతుందని, అలాగే ఎవరన్నా ఇల్లు లేనిటువంటి వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ నాయకత్వం పెంచుకోవాలంటే మీరు పెరగాలి. కింద స్థాయి నుంచి కూడా మనలో ఏ అమ్మాయి ఏ కార్యక్రమం మీరు కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందించేటువంటి గొప్ప పండగ. ఆ పండగ ప్రజలకు మంచి చేయాలి, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన నినాదం. ఆ నినాదమే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా మహానాడు కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ఒకే పదాలో ప్రజాసేవ చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలుగు ప్రజల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ యొక్క గొప్పతనం, ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ, ఆ పార్టీ యొక్క అంకిత భావం, ఆ పార్టీ పట్ల నిబద్ధత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సొంతం. ఆ విధంగా 4 దశాబ్దాలు పైబడిన తెలుగుదేశం పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని దిగ్విజయమైన శక్తిగా ముందుకెళ్తా ఉందనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఆభరణలోనే మరలా 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టి 11 నెలలు గడిచిన ఈ శుభతరుణంలో మనం మినీ మహానాడు కొత్తపేట నియోజకవర్గంలో జరుపుకుంటున్నందుకు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈనాటి కార్యక్రమంలో పరిశీలకులుగా కొత్తపేట నియోజకవర్గం ఎన్నికల ముందు కూటమి పార్టీలు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని తీరా అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6 పథకాల్లో ఏ పథకం అమలు చేయడం లేదని
రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని పీఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ తెలియజేశారు. పీఠాపురం మహారాజు కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఠాపురం నియోజకవర్గం సంబంధించి వివిధ అనుబంధ సంస్థల పదవులు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వంగ గీతా విశ్వనాథ్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా పదవులు చేపట్టిన సందక శ్యామలరావును, వేణు నారాయణరావును, విఎస్ రెడ్డిను, గింజల రామకృష్ణ, నల్ల రాజశేఖర్ను, బోడపాటి రాజేష్ను వంగ గీత చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీటి సుజాత జన్మదినాన్ని పురస్కరించుకుని వంగ గీత చేతుల మీదుగా వర్ధినీటి సుజాత జన్మదిన కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా వర్ధినీటి సుజాతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, పీఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తుం దత్తుడు, బత్తుల సాయి, వర్ధనీటి శ్రీను, పెద్దపాటి రాజేష్, వజ్రపు వీరేష్, వత్తుల రాజశేఖర్, ఉలవల భూషణం, సూరవరపు అయ్యన్న, పెద్దింటి ముసిన్ రెడ్డి, కండపల్లి చిన్న లోవరాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సూపర్ 6 అమల్లో ఇప్పటి వరకు కూడా ఏ విధమైన నియమం జరగలేదు. అంటే ఇంచుమించుగా ఇన్ని లక్షల మంది లబ్ధిదారులు ఒక సంవత్సర కాలం లబ్ధిని నష్టపోవటం జరిగింది. ఇంతే కాకుండా అనేక స్థానిక సమస్యలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఒకటి ఏ పంటకి, ముఖ్యంగా వరి పంట కావచ్చు, మిర్చి కావచ్చు, ప్రత్తి కావచ్చు, పొగాకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యానవన పంటలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, అన్ని రకాల పంటలకి కూడా పండించిన రైతు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అకాల వర్షాల వల్ల వీళ్ళు సరిగా కొనుగోలు చేయకపోవడం వల్ల, మద్దతు ధర లేకపోవడం వల్ల రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఎన్ని ఉద్యమాలు చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కంటి తెడుపు చర్యలుగా అనుమతులు ఇవ్వడమే కానీ కింది స్థాయిలో అది అమల్లో మాత్రం నోచుకోవట్లేదు అనేది అర్థమైంది. ప్రతి రైతు కూడా ఎకరానికి ఇంచుమించుగా 10 నుంచి 15 వేల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నా నష్టాన్ని చవిచూడటం జరిగింది. గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఎలాంటి వరి అయినా సరే కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి మరి గోను సంచులు కూడా ఇచ్చి వెంటనే అందరినీ కూడా సిబ్బందిని పంపించి రైతు భరోసా కేంద్రాల ద్వారా వస్తే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు తాళాలు వేసేసి అందులో గోను సంచులన్నీ కూడా ఎలకలు కొట్టేసే పరిస్థితి. అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ లేదు, ఒక అవగాహనగా ఉన్నట్టుగా కూడా, ఒక కోఆర్డినేషన్ అధికారులు చేయాలన్నట్టుగా కూడా మాకు కనిపించలేదు వరి విషయం, పిఠాపురం విషయంలో చూసుకుంటే. అంతేకాదు ఇప్పుడు ఇంకొక ప్రధానమైన సమస్య వచ్చింది ప్రజలందరికీ, కరెంటు ఛార్జీల సమస్య. కరెంటు ఛార్జీల సమస్య ఎప్పుడో ప్రభుత్వం తీర్చవలసిన బాకీలు కూడా ఇప్పుడు ప్రజల మీద వసూలు చేసే పరిస్థితి, వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. వాళ్ళు కూడా రేపో మాపో మళ్ళీ ఉద్యమానికి దిగే పరిస్థితులు ఉంటాయి. మరి ఆ రోజు 2.5కి కొంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపట్టి ఈరోజు 4.5 రూపాయలకి కొన్న పరిస్థితి వచ్చింది. భారం అంతా కూడా వినియోగదారుల మీద వేయటం జరిగింది. ఇలా అనేక సమస్యలు, ఈ సమస్యలే కాదు, గ్రామ సమస్యలు ఉంటాయి, వార్డు సమస్యలు ఉంటాయి, స్థానిక సమస్యలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల వెన్నంటే ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం, అవసరమైతే వారి తరపున పోరాడడానికి, వారి తరపున నిలబడడానికి మా కమిటీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి మరొకసారి నూతనంగా నియమితులైన కమిటీ అధ్యక్షులకి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. పారిశ్రామిక ప్రాంతం 61వ వార్డు ఏడుగుల్ల వద్ద కల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కేవీ సూర్యనారాయణ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మల్కాపురంలో జరిగిన సంవిధాన్ బచావో అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ మరియు బ్రోచర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాడు యువతపై ఉందని అన్నారు. దేశంలో రాజ్యాంగమే సక్రమంగా ఉంటేనే ఈ దేశ విలువలు ఉంటాయని, తెలియదంటే దేశ విలువలు దిగజారిపోతాయని గుర్తు చేశారు. ఆ రాజ్యాంగమే ఉంది కాబట్టి దేశం ఈ రకంగా నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి జనరల్ సెక్రటరీ గాదం మహేష్, విశాఖ మహిళా నాయకురాలు ఎం లక్ష్మి, యువజన రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి శివ, యువజన జిల్లా అధ్యక్షులు సతీష్ మణికంఠ, గాజువాక ఎక్స్ కోఆర్డినేటర్ గవర రమణ గారు, పశ్చిమ నియోజకవర్గ మహిళా నాయకురాలు రాజియా బేగం, ఎక్స్ ఎస్సీ జిల్లా అధ్యక్షులు కస్తూరి వెంకట్రావు, నూకరాజు, అచ్చిబాబు, ఎర్రయ్య, త్రినాథరావు, వార్డు అధ్యక్షులు సీతారామరాజు, ఎన్వి రమణ, సబ్బవరపు శ్రీనివాసరావు, మున్నా, షరీఫ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికీ, యావత్ విశాఖ ప్రజలకి. నా పేరు కస్తూరి వెంకట్రావు.
నగర జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాజీ అయ్యాం ప్రస్తుతానికి. అయితే వెస్ట్లో ప్రారంభించినటువంటి ఈ యాత్రని అన్ని నియోజకవర్గాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను సౌత్ నుంచి వచ్చాను. సౌత్లో కూడా మేము త్వరలో కార్యక్రమం ప్రారంభిస్తాం. అలాగే రాజ్యాంగ పరిరక్షణ అన్నారు కాబట్టి ఈ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కానీ మా వచ్చిన రాయితీలన్నీ రాజ్యాంగపరంగా తొగలో తొక్కిస్తున్నారు. ఈ మధ్యనే మన ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి రుణాలు ఇచ్చే సందర్భంగా దాన్ని కూడా బడ్జెట్లో చాలా తక్కువగా ఇచ్చారు. దానికి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దానికి పైకి తీసుకురావాలని, బడ్జెట్ ఎక్కువ పెంచాలని సందర్భంగా కోరుతున్నాం. నమస్కారం అండి. నా పేరు కేవీ సూర్యనారాయణ, పశ్చిమ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం ర్యాలీ, నెక్స్ట్ గ్రోసరీలు చేస్తాము. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. అదేవిధంగా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ వచ్చి ఏదో ఉద్ధరిస్తామని చెప్పి వాళ్ళు వచ్చారండి. రాజ్యాంగం కూడా తొమ్మిదో తొక్కి వాళ్ళు ఏదో తీసుకొచ్చిన చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఈ రాజ్యాంగ పరిరక్షణ జనాలకి అంటే రాజ్యాంగ పరిరక్షణ అంటే ఏం చేస్తున్నాం ఏంటనేది ఈ బ్రోచర్ ద్వారా మేము అందరికీ తెలియపరుస్తున్నాము. అదేవిధంగా సూపర్ సిక్స్ అని గొడవ ప్రభుత్వం తీసుకొచ్చింది. సూపర్ సిక్స్ ఏదైతే తీసుకొచ్చిందో ఇది 1 మంత్లో చేస్తూ ఉన్నారు, 2 మంత్స్ అన్నారు, 3 మంత్స్ అన్నారు, 1 ఇయర్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఆగస్టు 15కి ఇది 3 బస్ అంటున్నారు. అదేవిధంగా మళ్ళీ ఈ మే 26వ తారీఖు అందరికీ కూడా పిల్లలందరికీ 15,000 రూపాయలు అని చెప్పారు. మే 26 కూడా అయిపోతుంది. మళ్ళీ ఇది జూన్ 12 తారీఖు ఉన్నారు. అంటే ఇలాంటి మోసపూర్తి వాగ్దానం చేసి ఈ ప్రజలు మోసం చేయాలనేసి ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది. దీనిని ఎదుర్కోవడానికే మా యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ మీ అందరికీ. వెంకటరమణ, ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉంటున్నాను. నేను 59వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. అలాగే మరి జిల్లా నుంచి వచ్చిన, సిటీ నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సూర్యనారాయణ గారికి, అలాగే ఇండస్ట్రియల్ బెల్ట్ రజా బేగం గారికి, శ్రీను గారికి, నోకరాజు గారికి, ఎర్రయ్య గారికి, మున్నా గారికి, ప్రతి ఒక్కరు కూడా మన సిటీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి 9 నెలలు దాటింది. 9 నెలలు దాటి మరి ఇంకా సంవత్సరం పూర్తి చేసుకోవడం దగ్గరలో ఉంది. ఏం సాధించామని మీరు మహానాడులు పెట్టుకుంటారో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఇది ముందు మీరు ప్రజలకు చెప్పిన తర్వాత మీరు మహానాడులు పెట్టండి. మీరు ఇచ్చిన హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ఆ నెరవేర్చిన దాంట్లో ఇప్పుడు నెరవేరుస్తామని చెప్పి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటూనే ఉన్నారు. నెలలు పొడిగిస్తూనే ఉన్నారు. ఏ నెలలో చేస్తారనేది కూడా ఎవరికి అంతు చెప్పుకున్న పరిస్థితి అయిపోతుంది. వీళ్ళు చూస్తే ఢిల్లీగా చూస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు వచ్చి రాష్ట్రంగా చూస్తున్నారు. ఓసారి ప్రధానమంత్రి గారు వచ్చి నీరు మట్టి ఇచ్చారు. ఆ నీరు మట్టి, ఆ మట్టిలో నీరు కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మోసం చేయడం కోసం మళ్ళీ మట్టి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఏమవుతుంది, ఎంతవరకు అవుతుందో అని తెలియట్లేదు. కానీ మన రాష్ట్ర పరిస్థితుల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఒకసారి ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు కరువు పెరిగింది, కాటకాలు పెరిగాయి, నిరుద్యోగులు పెరిగారు, మహిళలకు కూడా న్యాయం జరగడం లేదు, మహిళల మీద అగత్యాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. విద్యాలయాలు అయితే పెరుగుతున్నాయి కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా వెనకబాటుతోనే ఉంది. మరి మూడు పార్టీలు కలిపి, కూటమి కలిపి ఒక పార్టీని ఓడించి మరి ఇంకో పార్టీని కూడా వెనకం చేసి ముందుకు వచ్చిన మీరు ఏదో సాధిస్తామని చెప్పని అప్పుడు అనడం జరిగింది. ఇప్పుడు ఏది కూడా మీరు సాధించలేదు. ఒక అన్నా క్యాంటీన్ అనేది పాతే, ఒక చెయ్యలేరు కూడా. 5 సంవత్సరాలు కూడా అవకాశం లేదు. మాట్లాడితే మబ్బే చెప్పాడు. 1,80,000 మంది ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ జమ్మూ కాశ్మీర్లో ప్రధానమంత్రికి ఉందట. అది ఈ రోజు కూడా ఆమె నెరవేర్చుకోలేకపోవడం సరికదా. జిఎస్టీ రూపంలో 1,02,50,000 కోట్ల రూపాయలు భారతదేశానికి ప్రతి ప్రజల మీద ఇది భారం పడుతుంది. చెప్పు దగ్గర నుంచి పిల్లలు తాగే పాలు ప్యాకెట్ వరకు కూడా జిఎస్టీ ఉంది. గతంలో జిఎస్టీ అనేది తెలియదు అసలు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు మేల్కొని మరి ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో, ఎప్పుడైతే ఎలక్షన్ వస్తే తెలిసిన పరిస్థితి కనిపించడం లేదు. అందుకోసం అవకాశం వచ్చినందుకు ప్రజలు మళ్ళీ గుర్తెరిగి మళ్ళీ గతంలో ఇప్పుడు ఉన్న ఉదాహరణ మరి నేనే చెప్తున్నాను. ఈ ఇండస్ట్రియల్ బెల్ట్ ఈ రోజు ఎలా ఉన్నది అంటే ఈరోజు హెచ్పిసిఎల్ కానీ, కాల్టెక్స్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కారణం. మరి ప్రజలు కూడా మళ్ళీ ఇవన్నీ గుర్తెరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకొని వస్తే ప్రజలకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఇవన్నీ తెలియజేసుకుంటూ మరి పారిశ్రామిక ప్రాంతం నాయకులందరూ కూడా ప్రత్యేకించి రజా బేగం గారికి, నోకరాజు గారికి, ఎర్రయ్య గారికి, మున్నా గారికి, మా సిటీ నుంచి వచ్చిన నాయకులందరూ కూడా మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మరి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే పిలిపించారో మరి మొట్టమొదటిసారిగా మా పారిశ్రామిక ప్రాంతం సూర్యనారాయణ గారు కార్యక్రమం ప్రారంభించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జగ్గంపేట గోకవరం రోడ్ల స్థానిక నీరజ హాస్పిటల్ నందు మే నెలలో మదర్స్ డే సందర్భంగా ఓయాసిస్ జననీ యాత్ర పేరిట ఉచిత మొబైల్ ఫెర్టిలిటీ క్యాంప్ సెంటర్ మేనేజర్ బ్రహ్మాజీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతిల్ నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రీతి ప్రియదర్శిని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మే నెలలో 30 రోజుల పాటు 30 పట్టణాలలో ఓయాసిస్ జననీ యాత్ర పేరిట ఉచిత మొబైల్ ఫెర్టిలిటీ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో తరచూ నిర్లక్ష్యం చేయడమే, సంతానలేమి కారణాలపై అవగాహన పెంచడానికి లక్ష్యంగా రూపుదిద్దుకున్న అవగాహన కార్యక్రమమని, జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిన తక్షణ అవసరాలపై ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా సంతానలేమిపై ఇంటరాక్టివ్ సెషన్స్ ఈ యాత్ర నిర్వహించనుంది. వయసు, ఒత్తిడి, ఆహారం, నిద్ర, పర్యావరణ విషతుల్యాలు, పిల్లల పుట్టడంలో జాప్యం వంటి అంశాలపై అవగాహన చేయడం జరుగుతుందని అన్నారు. పురుషులలో వంధ్యత్వ సమస్యలు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే అంశాల్లో ఒకటని ఆమె అన్నారు. ఒత్తిళ్లు, జీవనశైలి, పోషకాలు సరిగా తీసుకోకపోవడం, కాలుష్యానికి గురి కావడం, డిజిటల్ ఉపకరణాల పరిమితి మించి ఉపయోగించడం లాంటివన్నీ దీనికి కారణాలుగా నిలుస్తాయన్నారు. తర్వాత కామన్ గా చూసే కండిషన్ ఎగ్ నెంబర్ తగ్గిపోవడం. 50 ఏళ్ళకి రావాల్సిన మెనోపాజ్ ఈ కాలంలో చాలా మందికి నేను 30 ఏళ్ళకే చూస్తున్నాను. వీళ్ళు కూడా ఎంత తొందరగా డాక్టర్ గారిని కలిస్తే అంత ఉపయోగం ఉంటుంది. అండ్ థర్డ్ కామన్ కాజ్ మేల్ ఫ్యాక్టర్, కౌంట్ సరిగ్గా లేకపోవడం, మోటిలిటీ లేకపోవడం. వీళ్ళందరికీ కూడా ఫర్టిలిటీ డాక్టర్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. బట్ వీళ్ళందరికీ నిజంగా ఐవీఎఫ్ఏ చేస్తామా మన దగ్గరికి వస్తే? అసలు కాదు. అందరికీ కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఏం ట్రీట్మెంట్స్ ఉండొచ్చు అంటే, ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఎగ్ డెవలప్మెంట్కి మందులు పెట్టి న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. ఇలా ఒక 3-4 నెలలు ట్రై చేసిన తర్వాత అప్పటికీ కన్సీవ్ కాకపోతే అప్పుడు ఆ ట్రీట్మెంట్ మీకు ఉపయోగం లేదు, నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏముంటుంది? IUI, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ తీసి యూట్రస్ లోపల పెట్టడం. ఇలా ఒక 3 సైకిల్స్ చూస్తాం. ఇది కూడా వర్కౌట్ కాకపోతే అప్పుడు IVFకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. వీటన్నిటి మీద బేసిక్గా అవగాహన కల్పించి ఈ సంతానోత్పత్తి సమస్యలు అన్నది వీలైనంత వరకు లేకుండా చేయడమే ఈ జననీ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. జనరల్గా పూర్వకాలం నుంచి చూసుకుంటే అప్పుడు ప్రతి ఇంట్లోని కూడా ఒక్కొక్క తల్లి కూడా 7 మంది, 8 మంది, 10 మందిని కూడా పిల్లల్ని కనే పరిస్థితి. క్రమేపీ తర్వాత ఎక్కువైపోతున్నారు జనాభా. 2 ముగ్గురు వద్దు, 2 ముచ్చు అనే నినాదంతో కూడా మనం వెళ్ళిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే 3 కన్నా 4 కన్నా పర్లేదు అని గవర్నమెంటే అనౌన్స్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ జనరేషన్ మార్పు, వాళ్ళ ఆలోచన విధానం మారిపోయి ఇంకా మనం సెటిల్ అయ్యేదాకా పిల్లల్ని కనకూడదనో, లేకపోతే ఇద్దరు సెటిల్ అయ్యాక పిల్లలు కనకూడదనో, ఈ మార్పు విధానం వల్ల కొంచెం అయితే మనకున్న టెన్షన్స్ పూర్వానికి ఇప్పటికి చూసుకున్నట్టయితే అప్పుడు ప్రతి సమస్యని కూడా మన తల్లిదండ్రులతోటో, అక్క చెల్లెలతోటో, కుటుంబ సభ్యులతోటో డిస్కస్ చేసుకుని వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకెళ్ళే పరిస్థితి నుంచి ఇండివిజువల్ లైఫ్ ఎక్కువైపోయింది. ఆ భార్యాభర్తలు సమస్య ఉన్న వాళ్ళే లోపల 4 గోడల మధ్యలో చేసుకుని నలుగురికి కూడా తెలియని విషయాలు, అంటే తెలిసి విషయాలు ఉంటాయి, తెలియని విషయాలు ఉంటాయి, కానీ ఏది కూడా వాళ్ళతో సంప్రదించక లేకపోతే ఇంకో విధంగానో మన మీద స్ట్రెస్ పెరిగిపోయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ వల్ల చాలా మందికి ఈ పరిస్థితి వచ్చే పరిస్థితి. దాని గురించి మనం ఎవరు ఒక 10% అయితే జెనెటికల్గా కానీ వైద్యపరంగా కానీ ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ 90% ఎవరికి కూడా అటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మన లైఫ్ స్టైల్ మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించుకుని మనం ముందుకెళ్ళినట్టయితే ఇటువంటి సమస్యల్ని 90% తగ్గించుకోవచ్చు మనం.
ఒక్క 10% మాత్రం ఇద్దరికి ఏదో లోపాలు ఉంటే ఉండొచ్చు. అంతే. నేను మరి వాళ్ళు తిట్టుకుంటే తిట్టుకోవచ్చు, మేము కార్యక్రమం చేస్తే ఇలా చెప్తున్నారేటని. కానీ ఇప్పుడున్న విధానాన్ని బట్టి నేను చెప్తున్నాను, అటువంటి మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోగలిగినట్టయితే ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. చూపించుకోండి, అందరూ కూడా వాళ్ళ సలహాలు తీసుకోండి. మనం కూడా హ్యాపీగా ఉన్నట్టయితే అటువంటి సమస్యలను అధిగమించగలుగుతాం. మన భార్యాభర్తల మధ్య సఖ్యత ఎక్కువగా ఉంటే ఇంకా అధిగమించగలుగుతాం. కాబట్టి అటువంటి ఆలోచన విధానానికి మీరు అందరూ కూడా వెళ్ళి ఇటువంటి ప్రాబ్లం అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ఓయాసిస్ ఫర్టిలిటీ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలిసిందే, ఓయాసిస్ ఫర్టిలిటీ ఈ సంవత్సరం మదర్స్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకుని ఓయాసిస్ జననీ యాత్ర అనే ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 30 డిఫరెంట్ సిటీస్లో 30 రోజుల పాటు ఫర్టిలిటీ అవేర్నెస్ కల్పించడం. దీని అవసరం ఏంటి అంటే, యాక్చువల్గా భారతదేశంలో అత్యధికంగా జనాభా ఉన్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నౌ ఫర్టిలిటీ ఇండెక్స్ అన్నది 2.1 నుంచి 1.7, 1.8కి పడిపోయింది. అంటే ఒక ఇంట్లో 2 కంటే తక్కువ పిల్లలు ఉంటున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఒక 20-30 ఇయర్స్ తర్వాత యువత పాపులేషన్ అనేది చాలా తగ్గిపోయి ఇండియా ప్రొడక్టివిటీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీని మీద అవేర్నెస్ కల్పించడం గురించే ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం ఫస్ట్ ఉద్దేశం. ఏజ్ కూడా లేట్ 35s, 40sకి వెళ్ళిపోయింది. అండ్ మనం తినే జంక్ ఫుడ్స్, డయాబెటీస్, స్మోకింగ్, ఆల్కహాల్, పర్సనల్ స్ట్రెస్ కానీ, ఆఫీస్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, వీటన్నిటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎంత ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 100 పీపుల్లో 10 to 15 పీపుల్కి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి నడుస్తున్నాయి. దీనికి ఒక మేల్ కారణమా ఫీమేల్ కారణమా అని స్పెసిఫిక్గా చెప్పలేం. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇద్దరి వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటి గురించి మనం అవగాహన కల్పించి, ఎస్పెషల్గా రూరల్ ఇండియాలో ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంత తొందరగా ముందుకు రారో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అని కోరుకుంటున్నాను. టెస్ట్లు అంటే వైఫ్లో ఎగ్ రిజర్వ్ ఎలా ఉందని తెలుసుకునే AMH టెస్టు, స్కాను, అండ్ మేల్లో సీమెన్ అనాలిసిస్ అంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, మోటిలిటీ ఎంత ఉంది అని తెలుసుకునే బేసిక్ టెస్ట్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నామండి. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, సింపుల్ ట్రీట్మెంట్స్లో కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదా IUI, IVF లాంటి ట్రీట్మెంట్స్కి ఏమైనా అవసరం పడుతుందా, దీన్ని బట్టి టెస్టులు చేసి దాన్ని బట్టి మేము అడ్వైస్ చేయడం అన్నది. రుచికరమైన నోరూరించే శాకాహార మాంసాహార పచ్చళ్ళు తయారీ కేంద్రం మరియు ప్రపంచ దేశాలకు ఎగుమతులను అందించే ఉత్పత్తి స్థాయి కేంద్రం పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని జనసేన ముఖ్య నాయకులు, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ ప్రశాంత నగర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త అడారి నాగేశ్వరరావు సారథ్యంలో ఏర్పాటు చేసిన అమోఘస్ కిచెన్ పచ్చళ్ళు ఉత్పత్తి కేంద్రంను జనసేన నాయకులు తోట నాగేష్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాండురంగస్వామి దేవాలయ చైర్మన్ యాళ్ల వరాహాలు, సీనియర్ వైసీపీ నాయకులు దనిశెట్టి బాబురావు, వైస్ ప్రెసిడెంట్ జగత భవానీ, సీను, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జగత శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది డాక్టర్ బోడా అంబేద్కర్లు పాల్గొని ప్రొపరైటర్లు నాగేశ్వరరావుకి శుభాకాంక్షలు అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో బోడేటి సూరిబాబు, జగత శ్రీధర్, ఐఎన్ మూర్తి, ఇంజారపు సూరిబాబు, పెంకె శ్రీను, పల్లబాల, ముక్కడిపల్లి నాగరాజు తదితరులు హాజరయ్యారు. ఈ మేరకు జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్, ప్రొపరైటర్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అమోఘస్ కిచెన్ అని పచ్చళ్ళు అమ్మకం ప్రారంభించడం జరిగింది. బొట్టేటి సూరిబాబు గారి అబ్బాయి ఆడారి నాగేశ్వరరావు. అయితే దీనికి ఎటువంటి రసాయనికాలు వాడకుండా పూర్వం మన ఇళ్లలో ఏదైతే ఆవకాయ అంటే పెట్టుకుని అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి వచ్చేది. ఓ 10 ఏళ్ళు మాత్రం పెళ్ళేమైనా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అందరికీ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి ఆ అమ్మమ్మ గారి రుచులు ఉండేలాగా ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేయడం పాయకరావుపేటలో చాలా గర్వించదగ్గ విషయం. దీనికి మరి ముఖ్య అతిథిగా దర్శిటి బాబురావు గారు, అలాగే మండల ప్రెసిడెంట్ వైసీపీ, అలాగే పాయకరావుపేట పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జయదాస్ సీని గారు, ఇంకా వార్డు మెంబర్లు, మాజీ మెంబర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.
అయితే ఈ పచ్చళ్ళు ప్రజలందరూ కూడా ఈవేళ ఆవకాయ పెట్టుకోవడం అంటే చాలా అది ఒక బ్రహ్మ విద్య కింద అయిపోయింది. ఎవరో పెట్టుకోలేని పరిస్థితి. దారిలోనే ఏదో ప్యాకెట్లు కొనుక్కొని పట్టుకుపోకుండా దీనికి ఏంటంటే పూర్తిగా ఆర్గానిక్ టైపు ఏంటి ఈ కాయలు కొన్న దగ్గర నుంచి కూడా, అలాగే చికెన్ కూడా రొయ్యలు, చికెను అన్ని ఐటమ్స్ కూడా సుమారు 24 రకాల ఐటమ్స్ పచ్చళ్ళు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాబోయే కాలం ఇక్కడ పాయకరాపేట అంతా కూడా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ ఇళ్లలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండే విధంగా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. అంతా కూడా ఎటువంటి రసాయనికాలు కానీ, కల్తీ నూనె కానీ, గ్రౌండ్ నట్ నూనె వాడి, అలాగే కల్లుప్పు వాడి, అలాగే ఆవాలతోటి ఎంతో పూర్వం ఏ విధంగా చేసుకున్నాం ఆ విధంగా రుచికరంగా ఉండే విధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా విదేశాల్లో ఎవరో ఒకరు ఉంటున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి వీళ్ళకి పర్మిషన్ కూడా ఇంటర్నేషనల్లో లైసెన్స్ కూడా ఉంది కాబట్టి దానికి కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అలాగే ప్యాకింగ్ కూడా ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి ప్యాకింగ్ యూనిట్ కూడా ఉంది. అంటే ఫ్లైట్లోకి వెళ్ళాలంటే వేరే ప్యాకింగ్ చేయాలి కాబట్టి ఆ ప్యాకింగ్ యూనిట్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పచ్చళ్ళు ఏంటి బెల్లం కూడా అనకాపల్లి బెల్లం, ఆర్గానిక్ బెల్లం, ఎటువంటి రసాయనికాలు వాడకుండా ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి అంతా పూర్తిగా ఆర్గానిక్ టైప్లో ఈ పచ్చళ్ళన్నీ కూడా తయారు చేస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పాయకరాపేటకి వీళ్ళకి మంచి ఈ అమోఘాస్ పచ్చళ్ళ కిచెన్ వాళ్ళకి అందరూ కూడా సహకరించాలని గ్రామస్తులు అలాగే ఎంప్లాయీస్కి ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు నడాలని కోరుకుంటున్నాను. అమోఘాస్ కిచెన్ అని మొత్తం వెజ్, నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇందులో ఏంటంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ లేకుండా మా ఓన్ ఫార్ములాతో చేసుకుని ఇప్పుడు అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తక్కువ రేట్లో వెజ్, నాన్ వెజ్ పికిల్స్ మేము దగ్గర 25 ఐటమ్స్ వరకు అందిస్తున్నాం. అలాగే మన తుని పాయకరాపేట పరిసర ప్రాంతాలకి ఫ్రీగా డోర్ డెలివరీ చేయబడుతుందండి. ఏ ఆర్డర్ అయినా సరే. అలాగే మేము ఇప్పటి నుంచో ఈ పచ్చళ్ళ వ్యాపారంలో అలాగే పచ్చళ్ళు పెట్టడంలో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందువల్ల మా సొంత ఫార్ములాతో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, మా ప్రత్యేకత అయితే ప్రిజర్వేటివ్స్ లేకుండా, టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎక్కువ రోజులు ఉండేలాగా మేము పచ్చళ్ళు తయారు చేస్తాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహిస్తున్న వేసవి మజ్జిగ పంపిణీ కార్యక్రమం 50 రోజులకు చేరుకుని ప్రజల నుండి విశేష స్పందనను అందుకుంది. యతిరాజ్యం సాయిబాబా 80వ జయంతి సందర్భంగా ఆయన భార్య శ్రీమతి యతిరాజ్యం అమ్మాజీ, కుమారుడు ఈశ్వర్ ప్రసాద్, కుమార్తె పద్మ, డాక్టర్ ప్రశాంతి, మనవరాలు ప్రవళికలు మజ్జిగ వితరణకు సహకరించారని వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మానవతా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాలేపల్లి చిన్నబాబు, ప్రెసిడెంట్ టెక్కలి వెంకట రామకృష్ణ, కో చైర్మన్ కొత్తపల్లి చిట్టిబాబు, వైస్ ప్రెసిడెంట్ కరుటూరు లక్ష్మీనారాయణ, సెక్రటరీ ముల్లేటి నారాయణమూర్తి, గౌరవ సభ్యులు వెలుగుల అర్జున్, నల్లల చలపతిరావు మాస్టారు, కోనేటి కృష్ణ, కర్రి వీరబాబు, వెదుర్ల నానాజీ, గడ్డం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు చైర్మన్ బాలేపల్లి చిన్నబాబు మీడియాతో మాట్లాడారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పాయకరావుపేట వారి నిర్వహణలో 50వ రోజు జరిగే ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి వితరణ చేసిన దాతలు కీర్తిశేషులు యతిరాజ్యం సాయిబాబా గారి కుమారుడు, గౌరవ సభ్యులు యతిరాజ్యం ఈశ్వరప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఈ రోజుకి 50 రోజులు పూర్తి. ఇది నిరంతరాయంగా ఈ వేసవి కాలం అంతా కూడా కొనసాగుతుంది. ఈ సంస్థ పూర్తిగా చెప్పాలంటే ఈ సంస్థ కడప వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. 2004లో జంగారెడ్డిగూడెంలో. నేటికి 130 శాఖలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది అభివృద్ధి చెందుతుంది. 80,000 మంది సభ్యులు ప్రస్తుతం ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మా పవిత్ర సేవా కార్యక్రమాలు ఏంటంటే ఉచిత శాంతి రథాలు, బాడీ ఫ్రీజర్లు సప్లై,
ఆత్మీయ సహకారం, పేద విద్యార్థులకి ఆర్థిక సహకారం, పర్యావరణ పరిరక్షణ, నిరంతర వైద్య శిబిరాలు, రక్తదానం, విద్యార్థులకు నైతిక విలువల బోధన, ఇవి మా నిరంతర సేవా కార్యక్రమాలు, పవిత్ర సేవా కార్యక్రమాలు. అలాగే మా సంస్థకి పాయకరోడ్ హిందూ శ్మశాన వాడికి అభివృద్ధికి సహకరించిన దాతలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్వరలోనే పూర్తవుతుంది అది. అలాగే ప్రతిరోజు మజ్జిగ వితరణ చేసిన దాతలందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక మీదట కూడా మా సంస్థకు సహాయ సహకారం అందిస్తున్న దాతలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మా సంస్థ తరఫున. ఈ సంస్థ చైర్మన్గా నేను బాలేపల్లి చిన్నబాబు బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్గా టెక్కల వెంకటరామకృష్ణ గారు, సెక్రటరీ నారాయణమూర్తి గారు, ముల్లేటి నారాయణమూర్తి గారు, ట్రెజరర్ దుప్పూడి సత్యనారాయణ గారు, వైస్ ప్రెసిడెంట్ కరుటూరి లక్ష్మీనారాయణ గారు, వైస్ చైర్మన్ కో చైర్మన్ చిట్టుబాబు, కొత్తపల్లి చిట్టుబాబు. అందరి సహాయ సహకారాలతో మా సంస్థ నిరంతరాయంగా పనిచేస్తుంది, అభిప్రాయాలు పనిచేస్తుంది. ఇక్కడి ముందు కూడా మీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. జూన్ 5వ తారీఖున విజయవాడలో జరగనున్న ఏపీజీఏ 3వ రాష్ట్ర మహా కౌన్సిల్ మహాసభలను విజయవంతం చేయాలని పిఠాపురం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జూన్ 5వ తారీఖున విజయవాడలో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం ఏపీజీఏ 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలను నిర్వహించనుంది అని ఆయన తెలియజేశారు. ఈ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను, ఆహ్వాన పత్రికను పిఠాపురం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు, ప్రియా, ప్రకాష్ రావు, శివ, కామేశ్వరరావు, పద్మశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మండలం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా పిఠాపురం ఏపీజీఏ తాలూకు యూనిట్ సభ్యులందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మన ఏపీజీఏ రాష్ట్ర కార్యవర్గం తలపెట్టిన 3వ రాష్ట్ర మహాసభలో విజయవాడ నందు చేయడానికి నిర్ణయించున్నారో అది జూన్ 5వ తారీఖున నిర్వహించాలని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఈ సభకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా ఈ సభకు ఇచ్చేయడం జరుగుతుంది. కనుక మన పిఠాపురం పట్టణంలో ఉన్న ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరూ కూడా ఈ సభకు హాజరయ్యి మరి ఈ సభను విజయవంతం చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాం. దాని నిమిత్తం ఈరోజు మనం ఆ సభ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ అధికారి మాస్టర్ ట్రైనర్ వరలక్ష్మి, ఐసీఆర్పీ సత్యవతి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో సుమారుగా 150 మంది ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందని, అందులో పి సత్యనారాయణ, కె రామారావులను ఉత్తమ రైతులుగా గుర్తించడం జరిగిందని, వారికి గ్రామంలో ఉన్న మాజీ సర్పంచ్ కోలగాని రామారావు, గ్రామ పెద్దలు వారికి శాల్వా కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని, అలాగే ఉత్తమ రైతుల ప్రకృతి వ్యవసాయ అనుభవాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొప్పన ప్రసాద్, సేనాపతి, వరాహుల బాబు, మోడల్ మేకర్ రామకృష్ణ, యూనిట్ ఇన్ఛార్జ్ రాజు బాబు, ఐసీఆర్పీ సత్యవతి రైతులు పాల్గొన్నారు. బిడ్డకి తల్లి పాలలో కూడా విషం ఉంటుంది. ఆ తల్లి పాలలో కూడా విషం ఉంటుందంటే అది మనం చేసిందే. మరి అందుకనే పుట్టిన దగ్గర నుంచి కూడా పిల్లలకి ఎక్కువ హాస్పిటల్లోనే తిప్పుతున్నాం. పుట్టినంటే వెంటిలేటర్ పని వేసేస్తున్నారు. ఇవన్నీ పచ్చకాలంలో వచ్చేసి ఐసీలో పెడుతున్నారు, బాక్స్లో పెడుతున్నారు. ఇవన్నీ మన ద్వారాగానే. సో ఇప్పటి నుంచైనా పోయేది ఏం లేదు. మనమైతే సగం కాలం అయిపోయింది. రేపు మన భావితరాలకైనా సరే మనము మంచి భూమిని ఇవ్వాలి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి అంటే మనందరినీ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని, అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం ధన్యవాదాలు.
కలిసి ఏంటంటే నేను వ్యవసాయం అనేది ఫస్ట్ నుంచి సిస్టమేటిక్గా చేస్తాను. నేను మామూలుగా వృత్తి వ్యవసాయం కాదు, మామూలుగా ఆర్గానిక్ చేసిన సిస్టమేటిక్గా ఉండదు ఇప్పుడు. అది అందరికీ తెలిసిన కూరగాయలు అంటే రోజులు వచ్చింది కూరగాయలు మానేశాను. అంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటి పంట పండించాను. వస్తువు ఏంటంటే నేను మాత్రం చేసేదానికి మాత్రం పొలం దున్నడంలోనే మెయిన్. రైతు ఏంటంటే దుక్కు దున్నుకోవాలి. ప్రతి మే నెలలో మనం దుక్కు దున్ని దానికి ఎత్తు పోసిన తర్వాత పంట ఏ విధంగా అన్నది మార్పు వస్తుంది భూములని. ఆ మార్పే మనకి ఏంటంటే తర్వాత పంట పండాలా ఏమనేది అదే చూపిస్తుంది ఫస్ట్నే. మన మొక్క వేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఆ తర్వాత విత్తనాలు నేను ఫస్ట్ చేస్తే కొద్దిగా పిండిలు వేసుకోండి. 3 సంవత్సరాల నుంచి మన సచివులే చెప్తున్నారు. తర్వాత అలా తగ్గించేది. ఒకేసారి అయితే మాత్రం నేను ప్రకృతి వ్యవసాయం మీద డిపెండ్ అయిపోయి దీని మీద చేయాలంటే అవ్వదు. గ్రాడ్యువల్గా 3 సంవత్సరాల నుంచి చేసేదాకా ఫస్ట్ 50% పిండి వేసుకుని తర్వాత మన ఎరువులు ఎక్కువ ఉన్నాయి మామూలు పశువుల గతం వెళ్ళి అలాగే గ్రాడ్యువల్ తగ్గించవచ్చు. ఇప్పుడు బాగా తగ్గించింది. ఉన్నకాడికి ఈ సంవత్సరంగా తగ్గిస్తాం బాగా. ఎందుకంటే మన డిఏపి తయారు చేసి ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయం కూడా ఘనజీవామృతులు తయారు చేస్తాం. 4 బస్తాలు తయారు చేసుకున్నాను నేను. అలాగే ద్రవజీవామృతులు కూడా ఎప్పుడు తయారు చేసుకొస్తాం దాన్ని. ఎందుకంటే ఎప్పుడు మనకి చెప్తుంది స్వచ్ఛత వస్తుంది, మన టీం కూడా వస్తున్నారు. వీళ్ళు అనుసరించి మనం చేస్తే మొత్తం అంతా చేయకుండా కొద్దిగానే చేసుకోగలం. నేనేంటంటే ప్రకృతి వ్యవసాయానికి నాటా ఉన్నారు. ఎవరికైనా నాటా కాదు పేడ వాటి తాలూకా తయారు చేయాలంటే పాస్ ఉంటేనే అవుతుంది, కానీ లేకపోతే అవ్వదు. ఏదో అంటారు గేద ఆవులు కానీ నాకు జెర్సీ ఆవులు కానీ చేస్తారు, ఏది పని చేయవచ్చు. ఏదో తాత్కాలిక తప్ప అసలు పనే చేయదు. అది 100% కావాలి. వాడు మజ్జిగ తయారు చేయమంటారు. ఇది పుల్లటి మజ్జిగ కూడా ఏ విధంగా తయారు చేయాలంటే ఒక కుండ పాత్ర తీసుకొనే చేయాలి తప్ప పింగాళి కానీ అల్యూమినియం కానీ ఏమీ పని చేయవచ్చు. కూడా కుండ పాత్రలోనే మనం మొదలుపెడితే 3 రోజులు అది పనిచేస్తుంది తప్ప వేరే విధంగా తయారు పని చేయడం లేదు. ఏంటంటే గట్టికి వేసేవాడు ఎప్పుడు 4-5 సంవత్సరాల క్రితం వేసేది లేదు. ఆ గట్టికి జల్లివాడు అది ఆ విధంగా చేస్తే పనిచేస్తాం. అలా నాకు తెలిసి ఇప్పుడు చేశాను. మామూలుగా కూడా వ్యవసాయం చేయడం నేను బాగా చేసుకున్నాను. కూరగాయల వ్యవసాయాలు అదే నేను తెలిసినట్టు చెప్పండి. మన గ్రామంలో మరి డ్వాక్రా సంఘాలతో ముందుకు వెళ్తూ మాకు వ్యవసాయం ఈరోజు కూడా ప్రకృతి వ్యవసాయం అనేది కూడా డ్వాక్రా సంఘాలతో ముందుకు వాళ్ళతో అనుకూలంగా కల్పించుకుని వెళ్ళాలని మా కనుక మన గ్రామంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ప్రకృతి వ్యవసాయం కోసం ప్రత్యేకంగా పాయింట్ తీసుకొని ఆవిడ శ్రద్ధ చూపించి మా రైతులకి అలాగే డ్వాక్రా మహిళలకు అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే ఘనంగా మా స్టాఫ్ తరఫున సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు మన ఇంకో ఉత్తమ రైతు మన రామారావు గారు వారి యొక్క వ్యవసాయ అనుభవాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి వ్యవసాయ అధికారులకు అలాగే గ్రామంలో ఉన్న రైతులకు పెద్దలకు యువకులు అందరికీ నా ధన్యవాదాలు. మన గ్రామంలో ప్రకృతి వ్యవసాయం మొదట మా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఫస్ట్ దుక్కులోని ఘనజీవామృతం జరుపుకోవాలి. అలాగే మన వరి ఉడిచిన వెంటనే అలాగే వరి కొద్దిగా ఒక 15 రోజులు అయిన తర్వాత పచ్చి స్థానాలు ఏర్పాటు చేసుకోవాలి. నేనైతే ఎక్కువ కాదు కానీ ఒక 1.5 పొలం మాత్రం ప్రకృతి వ్యవసాయం చేశాను. పచ్చి స్థానాల్లో మన ఐపీఎస్ సచివాలయంలో వచ్చి కట్టారు. ఫస్ట్ సంవత్సరం 2వ సంవత్సరం మేమే కట్టుకున్నాం. అలాగే ఈ చెడపేడలకు అలాగే ఈ ద్రవజీవామృతం అలాగే మేము లాస్ట్లోనే పొలట మధ్య కూడా స్ప్రే చేయడం జరిగింది. అయితే పెట్టుబడి తగ్గింది కానీ దిగుబడి అయితే కొద్దిగా తక్కువగానే వచ్చింది. అయితే ఈ అధికారులు చెప్పడం ఏంటంటే ఫస్ట్ సంవత్సరం తగ్గుతుంది కానీ 2వ సంవత్సరం నుండి మనకి భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాలు పెరిగి దిగుబడి 2వ సంవత్సరం నుండి 3వ సంవత్సరం అలా పెరుగుతూ వస్తుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఉండదు. అలాగని పండిన పంటకు కూడా మీకు మార్కెట్ చేయవలసి వస్తే మాకు చెప్పండి, దాన్ని టెస్టింగ్ చేసి ఎక్కువ రేటుకు వచ్చేలా మేము అమ్ముతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి
ఇక్కడ మా ఇద్దరినే ఇచ్చారని ఉత్తమ రైతుల కింద కాదు, కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకి 5 ఎకరాలు 6 ఎకరాలు అంతా కాకుండా మన అవసరం ఇప్పుడు 1 ఎకరం అయినా సరే ప్రకృతి వ్యవసాయం చేసి మన ఆరోగ్యాన్ని బాగుపడుకున్నట్టయితే దాన్ని పెట్టి గ్రామం ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. ఒకరిని చూసి ఒకరు గ్రామం అంతా చేయవలసిందిగా కోర్సు సెలవు తీసుకుంటున్నాం. శత్రు రాక్షస సంహారం జరగాలంటే అమ్మవారి దైవబలం కూడా తోడుండాలని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ తెలియజేశారు. కొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలో కొన్నిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో లోక కళ్యాణార్థం దేశ సంరక్షణార్థం చేపట్టిన అంబాయాగం, చండీ పారాయణం, మణిద్వీప పారాయణ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఓదూరి నాగేశ్వరరావు దంపతులు యాగశాలలో అంబాయాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ భక్తులను ఉద్దేశించి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్ చేతుల మీదుగా ప్రవచన నిధి పూజ్య గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ను ఘనంగా సన్మానించారు. చూడండి, జుట్టంతా తలబడిపోయి ముసలాడులో ఉన్నాడు. ఆయన వయసుకి ఎవరి తర్వాత తూర్పున ఉన్నటువంటిది పూర్వ సముద్రం మనకి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాడికి సుఖం ఉండదు. అందుకని ఇల్లు ఎంత బాగా కట్టినా ఎక్కడో ఒక చోట కలగడం కోసం పూర్వకాలంలో వాస్తు యాగం అని చేసేవారు. ఇప్పుడు కలియుగంలో అన్ని సత్యలోకం అంటారు. అదిగో అదే మనిషికి వెళ్ళాలంటే చుట్టూతో ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారాలు అంటే కాంపౌండ్. సత్యలోకము అని పేరు కలిగి ఒక లోకం ఉన్నది. దాని సత్యలోకం వారికి వెళ్ళారు. అమ్మవారి ఒక విమానం పంపితే దానికి బదులుగా ఈ పారాయణ చేయమన్నారు. అంటే కొత్తగా ఇల్లు. రెండవది, కొత్త ఇల్లు కట్టి గృహప్రవేశం. ఈ 2 ఏళ్లుగా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడుగా. ఇదనమాట ప్రయత్నించడం అంటే. వేసుకొని దుబాయ్లో దిగాను. దుబాయ్లో ఎమిరేట్స్ లో మారాలి. మారుతుంటే అక్కడ వంటల వాడి వేషంలో వెళ్ళాడు. అర్జునుడు పేడి రూపం గుర్తించకుండా ఉండేలా తిరగ మధ్యనే కొనుక్కున్నావు. అంత పూర్వం ఒకప్పుడు ఆ కింద అంటే అమృతం, పూర్తిగా అమృతం ఎత్తైన ఒక ప్రాంతం ఉన్నది. ఈ గురువు దగ్గర చదువుకుని ఇంకో గురువుని గురువు అంటారు. తల్లి పర్వతాలు ఉన్నాయి. అందువల్ల 3 వైపుల సముద్రం ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ఐడి చూపించండి అన్నారు. ఐడెంటిటీ కార్డు. అప్పుడు వాళ్ళు అన్నారు, మా ఐడెంటిటీ కార్డు ఏం చూపిస్తామండి, మా దగ్గర ఇంకా ఆధారాలు లేవు, మా అంతా నిరాధారం. అయినా చెబుతున్నాం, నేను బ్రహ్మని, ఈయన విష్ణువు, ఈయన శివుడు అన్నాడు బ్రహ్మ. అలాంటి వదిలేస్తానని. అప్పుడు వాళ్ళు అన్నారట, కాపుల వాళ్ళు, ఏ బ్రహ్మ, ఏ విష్ణువు, ఏ శివుడు అన్నారు. ఇంతకంటే విచిత్రం ఉంటుంది. బ్రహ్మ అంతటి వాడు నేను బ్రహ్మని చెబితే నువ్వు ఏ బ్రహ్మవే అడిగితే నేను చెప్పుకుంటాడు పాపం. దాంతో ఆయన ఒక క్షణం తెల్లబోయాడు. మనబోటి వాళ్ళు అయితే ఏదైనా తేడా వస్తే బుర్ర కొక్కుంటాం. ఆయన 4 బుర్రలు కిరీటాలు తీసేసి 4 బుర్రలు కొక్కోవలసి వచ్చింది. అయితే అందులో విష్ణు ఉన్నాడు కనుక, ఆయన మహాత్ముడు కనుక వెంటనే ఏమన్నాడు, నేను శ్వేతవరాహ విష్ణువుని, తెల్లని వరాహ రూపంతో భూమిని ఉద్ధరించిన విష్ణువుని అన్నాడు. ఓహో, అయితే నువ్వు 28వ విష్ణువి అన్నారు వాడు. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ కల్పమును శ్వేతవరాహ కల్పం అంటారు. ఇప్పుడు మనం 28వ కలియుగంలో ఉన్నాం. మొన్నే 28వ ద్వాపరయుగం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి మన త్రిమూర్తులు 28 వాళ్ళ నెంబరు. 28వ బ్రహ్మ, 28వ విష్ణువు, 28వ శివుడు అనమాట. అంటే ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. బ్రహ్మలు ఎందరు, విష్ణువులు ఎందరు, శివుళ్ళు ఉన్నారు. ఇంతమందికి అమ్మవారు తల్లి. అందుకే లలితా సహస్రనామంలో అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు. అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండములకు ఆవిడ తల్లి. ఇలాంటివి మనం ఏదో ఒక లోకం చూసుకుని ఈ లోకమే పెద్ద గొప్ప అనుకుంటున్నాం. మా లోకంలో పడి ఎన్ని లోకములు ఉన్నాయో, ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో ఈ ప్రపంచంలో ఎవరూ వర్ణించలేరు. ఇన్ని బ్రహ్మాండాల్లో మనం ఉన్న భూమి ఎంత, ఈ భూమి మీద ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఎంత, అందులో మన బిల్డింగ్ ఎంత, మనం ఎంత. సముద్రం దగ్గర ఇసుక రేయడం అంత కూడా లేవు మనం. అయినా మనం అబ్బో నేను ఎంతవాడిని అంతవాడిని అనుకుంటున్నాం. వాళ్ళేమో అక్కడ నుండి వీటిని చూసి నవ్వుకుంటారట. అయితే మీరు లోపలికి వెళ్ళొచ్చు. శ్వేతవరాహ విష్ణు స్వరూప. ఇక మీ ఐడి చూపించారు కనుక మిగతా చోట్ల ఆపరు అనగా ఈ 28వ విష్ణువు త్రిమూర్తులు మొత్తం అంతా కూడా 18 ప్రాకారములు దాటి లోపలికి వెళ్ళారు. అక్కడ 4 భవనాలు ఉంటాయి. ఒకటేమో ఏకాంత మంటపం, ఒకటి ముక్తి మంటపం, ఒకటి ఆలోచన మంటపం, 5వది సభా మంటపం. ఈ 4 మంటపాల్లోనూ కూర్చుని అమ్మవారు ఏం చేస్తుందన్నమాట, ఒక్కో చోట ఒకటి. ఏకాంత మండపంలో తను ఒక్కతే ఉండి ఆలోచిస్తుంది. సృష్టి మండపంలో కూర్చుని ఈ సృష్టి కార్యక్రమాలన్నీ ఆలోచిస్తుంది. సభా మండపంలో కూర్చున్నప్పుడు అక్కడున్న దేవతలందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. మోక్ష మండపంలో కూర్చున్నప్పుడు జనులకి మళ్ళీ పునర్జన్మ లేకుండా చేస్తుంది. అందులో ఆవిడ సభా మండపంలో ఉన్నది.
ఆ సభా మండపంలోకి త్రిమూర్తులు వచ్చారు. రావడంతో ముగ్గురు ఆడవాళ్ళు అయిపోయారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు అయిపోతారు. ఆ ప్రాంగణం దాటి బయటకు వస్తేనే మగవాళ్ళు. ఆ ముగ్గురు అక్కడే అమ్మవారి దగ్గర ఉండిపోయి కొంతకాలానికి అమ్మవారిని భక్తితో స్తుతించాక అప్పుడు అమ్మ, నాయనలారా మళ్ళీ మీరు వెళ్ళండి, మీ బ్రహ్మాండాన్ని పరిపాలించండి అని తన శరీరంలో నుంచి సరస్వతిని, లక్ష్మిని, పార్వతిని సృష్టించి, ఈ పార్వతిని శివుడికి ఇస్తున్నాను, సరస్వతిని బ్రహ్మకి ఇస్తున్నాను, లక్ష్మిని విష్ణువుకి ఇస్తున్నాను, నా శక్తులు మీ పక్కన ఉంటేనే మీరు సృష్టి స్థితిలయ్యాలు చేయగలుగుతారు, జాగ్రత్తగా ఉండండి అని పంపితే మళ్ళీ వాడు తిరిగి వచ్చి ఈ పనులు చేయగలుగుతున్నారు. కురుడాల్ గ్రామంలో భారతీయ యువసేన సంఘం అధ్యక్షుడు, ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు శివాజీ పాణిగ్రహి ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ పాడి అన్నారు. పోతంగి కురుడాల్ గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. తారకేశ్వర స్వామి, పుట్టేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శివాజీ పాణిగ్రహి సన్మానించారు. భాస్కర్ పాడి మాట్లాడుతూ ఒరియా బ్రాహ్మణుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలను అందించడం జరుగుతుందన్నారు. శివాజీ పాణిగ్రహి సేవలు గుర్తించి బీవైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పదవి లభించడం ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్నాథ్ పాణిగ్రహి, సురేంద్ర పండా, జగదీష్ పాణిగ్రహి, రామకృష్ణ, పతి, నవీన్ రోల్, పుట్టేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ గురునాథ్ నాయక్, హరి మహాపాత్రలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో కూటమి నేతలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీనాయక్ త్యాగాన్ని దేశ ప్రజలందరూ మర్చిపోదన్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల దక్కున్నా వారిని తుదిముట్టించాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పమని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే బోర్డర్లో దేశాన్ని కాపాడుతున్న సైనికుల వల్లే అది సాధ్యమవుతుందని తెలిపారు. మన పౌరులపై దాడులు చేస్తే వారి స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. సరిహద్దుల్లో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలకు రక్షణ వలయంగా నిలబడుతున్న సైనికులకు సంఘీభావంగా ఈ తిరంగ యాత్ర చేపట్టామన్నారు. పెద్ద ఎత్తున దేశ ప్రజలందరూ కూడా మన సైనిక పరాక్రమానికి, సైనిక శక్తికి, త్రివిధ దళాలు పాకిస్తాన్ దేశానికి చెప్పిన బుద్ధి విధానం ప్రపంచం అంతా కూడా హర్షిస్తూ ఉంది. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ దళాలు కావచ్చు, మిలిటరీ కావచ్చు, నేవీ కావచ్చు, అన్ని దళాలు కూడా కలిపి సంయుక్తంగా అటు ఇస్రో కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డిఫెన్స్ నిపుణులు కావచ్చు, అబ్దుల్ కలాం గారు లాంటి మహానుభావులు కావచ్చు, వీళ్ళందరూ దశాబ్దాల తరబడి చేసిన శక్తి అంతా కూడా భారతదేశం యొక్క సైనిక శక్తి ఏంటి, పవర్ ఏంటి అనేది మొన్న జరిగిన దాడుల్లో ఎక్కడైతే ఉగ్రవాదులు దాగున్నారో ఆ 9 ప్రాంతాలని గురి చూసి కొట్టగలిగాయి. బ్రహ్మోస్ కావచ్చు, సుఖోస్ కావచ్చు, అలాగే మన డ్రోన్లు కావచ్చు, మిగ్గులు కావచ్చు, మన సైనిక శక్తి, మన ఎయిర్ ఫోర్స్ మొత్తం, ముఖ్యంగా మన ఏదైతే డిఆర్డిఓ శాస్త్రవేత్తలు, మన భారతరత్న కలాం గారు ఎన్నో దశాబ్దాల క్రితం ఊహించింది ఇది భవిష్యత్తులో ఏ విధంగా దేశానికి ఒక పరాక్రమం అవుతుందో ఇవాళ ప్రపంచంలో వివిధ దేశాల వాళ్ళు కూడా భారతదేశం నుంచి మేము ఆయుధాలు కొనుక్కుంటాం, భారతదేశంలో నుంచి బ్రహ్మోస్ మాకు కూడా ఇవ్వండి అనే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం కల్లే చూస్తూ ఉన్నాయి. పక్కనున్న బడాయి చెప్పేసి చైనా కూడా వాళ్ళు పెట్టిన, పాకిస్తాన్లో పెట్టిన అన్నీ కూడా ఏ విధంగా ఫెయిల్ అయినాయో మొత్తం కూడా కనపడుతూ ఉన్నాయి. కుట్రలో కుతంత్రాలతో పహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టులు ఏదైతే సెలవు దినాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ తుపాకులు పెట్టి ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి మతం అడిగి భార్యల ముందే భర్తలను చంపారు, తండ్రులను చంపారు, అన్నలను చంపారు. చెప్పండి మోడీ గారికి అన్నారు. దేశం అంతా కూడా మరి బుద్ధి చెప్పే విధంగా మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మన సైనిక శక్తి, మన మిలిటరీ శక్తి, మన ఎయిర్ ఫోర్స్ శక్తి అన్నీ కూడా త్రివిధ దళాలు కూడా బ్రహ్మాండంగా పోరాటపడంతో ఇవాళ ప్రపంచం ముక్కు మీద వేలుసుకునే విధంగా బుద్ధి చెప్పాయి పక్క దేశానికి. భవిష్యత్తులో మళ్ళీ మన దేశం కల్లే ఏ టెర్రరిస్ట్ కానీ, ఏ ఉగ్రవాది కానీ ఎవరూ కూడా
మళ్ళీ మన మీద దాడి చేయకుండా మనం మన్యం ముఖద్వారం రంపచోడవరం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో జాతీయ జెండాతో తిరంగ ర్యాలీని రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మన దేశ సైనిక దళాలకు గౌరవ వందన సంఘీభావం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆమె భర్త మఠం విజయభాస్కర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. శాసనసభ్యురాలు అధికారిక క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన తిరంగ ర్యాలీలో కులమతాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రంపచోడవరం ప్రధాన కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. యుద్ధంలో చనిపోయిన వీర జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన భారత సైనికులందరికీ మనం అందరం రుణపడి ఉన్నామన్నారు. మన రాష్ట్ర జవాన్ మృతి పట్ల వారికి సంఘీభావం తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మాజీ ఆర్మీ జవాన్ గోవిందరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చిన్న బాబు రమేష్, జీసీసీ డైరెక్టర్ గొర్లె సునీత, సురేష్ బాబు, అనంతమోహన్, అడబాల బాపిరాజు, నిరంజనీదేవి, రంపచోడవరం ముస్లిం మత పెద్దలు ఎండి గౌస్, మొహియుద్దీన్, సాయిబాబా గుడి పురోహితులు అద్దంకి వెంకటేశ్వరరావు, సిఎస్ఐ చర్చి పాస్టర్ జ్ఞానానందం, జమాల్ ఖాన్, చోటు, పోలీసులు, ప్రజలు, అధికారులు, పలు మండలాల కూటమి పార్టీ శ్రేణులు ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జాతీయ జెండాలతో సైనికులకు సంఘీభావం తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలలో మండుటెండను లెక్క చేయకుండా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు రైతు బజార్లో పర్యటించి సౌకర్యాలు, రాబడి వగైరా ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్న చంద్రబాబు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే మహానాడును ముందస్తు మినీ మహానాడు నిర్వహించిన ఎమ్మెల్యే బండారు. కొత్తపేటలో నిర్వహించిన మినీ మహానాడులో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చిన సత్యానందరావు. పార్టీలు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలు నమ్మించి మోసం చేస్తుందన్న మాజీ ఎంపీ. పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల పార్టీ పదవులు పొందిన వైసీపీ నాయకులను సన్మానించిన వంగ గీతా విశ్వనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఉత్సాహంగా సాగుతున్న సంవిధాన్ బచావో అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ. పారిశ్రామిక ప్రాంతం 61 వార్డు ఏడుగుళ్ల వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ నాయకులు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.